ఈ ఏజ్ లో కూడా ఓపెనింగ్స్ ఏందో ఆ క్రేజ్ ఏందో ఎట్టాయ్యా. బాస్ ఈస్ బాస్, బాస్ ఈస్ బ్యాక్. మనశంకర్ వరప్రసాద్ గారికి ప్రీమియర్స్ నుండే మంచి పాజిటివ్ టాక్ రన్ అవుతుంది, వచ్చింది, మనం చూసాం. షోలు పెంచుకుంటూ పోయారు, టాక్ కూడా ఫ్యామిలీస్ లో పెరుగుకుంటూ పోయింది, ఫ్యామిలీస్ అయితే ఆగట్లేదు. సో ఓపెనింగ్స్ కూడా బాస్ రేంజ్ లోనే పెట్టాడు. అంటే నేను అనుకున్నా, అంటే క్లాస్ ఫిలిం కదా, సంక్రాంతి ఓకే అడ్వాంటేజ్ ఉన్న క్లాస్ ఫిలిం, అనిల్ రావిపూడి, మరీ ఆ రేంజ్ బాస్ ఒకప్పుడు పెట్టినంత ఓపెనింగ్స్ రావేమో అనుకున్నా, కానీ పెట్టేశాడయ్యా. టాప్ 2 లో పెట్టేశాడు. మరి టాప్ 1 లో ఏముంది, ఓపెనింగ్స్ ఏరియా వైజ్ ఏ రేంజ్ లో వచ్చాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. సో బాస్ కి మనకి ఎప్పటి నుంచో టాక్ వస్తే అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి టాక్ వస్తుంది. లైక్ క్లాస్, మాస్, యూత్ ఏదని చూడాడు, కొట్టినంటే అన్ని సెక్షన్ నుంచి కొడతాడు. సో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 అనుకుంటా, అదే దాని తర్వాత అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మంచి టాక్స్ వచ్చింది ఈ సినిమాకే. సో గట్టిగా పెట్టాడు బాస్ ఓపెనింగ్స్. అంటే జనరల్ గా ఈ రికార్డ్ ని నెక్స్ట్ 5 to 6 years తర్వాత కూడా, అంటే బాస్ కాకుండా ఏ హీరో కొడతాడనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్స్ లో మన సీనియర్ హీరోస్ పరంగా బాలయ్య బాసే కొంచెం రైవల్ నడుస్తుంది. అఫ్ కోర్స్ వెంకీమామ, నాగార్జున పెట్టినా కూడా, నాగ్ సార్ పెట్టినా కూడా ఒక రేంజ్ లో పెడతారు, ఒక 10-15 ఆ రేంజ్ లో. ఇక 30-40 crore షేర్ పెట్టాలంటే ఇద్దరే. ఈ అఖండ 2 తోనే బాలయ్య టాప్ 2 టాప్ 3 లో పెట్టలేదంటే నెక్స్ట్ కూడా పెట్టాడు. సో బాసే ఆయనకైనా పోటీ. సో ఈ ఓపెనింగ్స్ ని మళ్ళీ బాస్, శ్రీకాంత్ తోడేలా సినిమా అదే కొట్టాలి. ఈ గ్యాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కొట్టవు. ఏరియా వైజ్ గా కుమ్మవతలేసాడు, అండ్ డేట్ కూడా మంచి ఓల్డ్ లో ఉంది. సో చూద్దాం, లుక్ వేద్దాం ఏరియా వైజ్ ఎంత వచ్చాయి అనేది. నైజాం లో 9.32 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు. సీనియర్ హీరోస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్. పెద్ద పెద్ద సినిమాలకు ఆల్మోస్ట్ ఈక్వల్ గా పెట్టాడు బాస్. అరాచకం. సీడెడ్ లో 4.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. వైజాగ్ లో 3.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్లు. ఈస్ట్ లో 3.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. వెస్ట్ లో 3.16 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.2 కోట్లు. గుంటూరులో 3.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. కృష్ణాలో 2.2 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.25 కోట్లు. అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.25 కోట్లు. అలా ఓపెనింగ్స్ లో టోటల్ తెలుగు స్టేట్స్ లో 31.58 కోట్ల షేర్ అండ్ 47 కోట్ల గ్రాస్ కొట్టి సైరా తర్వాత సీనియర్ హీరోస్ లో బెస్ట్ ఓపెనింగ్స్ పెట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100.2 కోట్లు, అంటే ఇంకా 68.7 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. టాక్ ర్యాంప్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో వండర్స్ క్రియేట్ చేస్తుంది పక్కా. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్లు. అండ్ ఓవర్సీస్ టోటల్ గా 10.2 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. ఇవాళతో బ్లాక్ బస్టర్ ఇక. అలా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 44.08 కోట్ల షేర్ అండ్ 72.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి సైరా తర్వాత టాప్ 2 లో ఉంది సీనియర్ హీరోస్ పరంగా. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 121 కోట్లు, అంటే ఇంకా 72 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. అసలు ఒక క్లాస్ ఫిలిం తో ఈ రేంజ్ ఓపెనింగ్స్, అది కూడా ఆ ఏజ్ లో. ప్రీవియస్ ఫిలిం డిజాస్టర్ పడ్డా, బాస్ ఈస్ బాస్ అంతే. మరి టోటల్ రన్ లో సీనియర్ హీరోస్ లో ఇండస్ట్రీ గా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం కొడుతుందా లేదో చూద్దాం, మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. మన శంకర్ వరప్రసాద్ గారు ఓపెనింగ్స్, డే 1 ఏరియా వైజ్ గ్రాస్ షేర్. మరి మీరు సినిమా చూసారా, మీకు ఎలా అనిపించింది? మీ సైడ్ అల్చల్ ఎలా ఉంది? లాంగ్ రన్ ఎంత కొడుతుంది అనుకుంటారో ప్రిడిక్ట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.